ఫ్రెండ్స్, ఈరోజు డిసెంబర్ 31 సందర్భంగా మేమందరం మా ఫ్యామిలీ తోటి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇప్పుడు ఈరోజు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. చికెన్ బిర్యానీకి కావాల్సిన చికెన్, ఇది 2 కేజీల చిల్లర ఉంటుంది. ఈ 2 కేజీల చిల్లర చికెను, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, దీంట్లో మళ్ళా కారం, పసుపు, ధనియాల పౌడర్, ఇవన్నీ అల్లం, ఇవన్నీ దీంట్లోకి వచ్చి కలిపే రెసిపీ అన్నమాట. ఇవన్నీ మనము ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. ఇట్లన్నిట్లనే మ్యాగ్నేట్ చేసుకోవడానికి పెరుగు కూడా 1/2 కేజీ పెరుగు అయితే తెచ్చినాము. ఇంకా కొంచెం ఉంది కానీ దానికి సరిపడా పెరుగు వేసుకుంటాము. ఇప్పుడైతే మొత్తానికైతే బిర్యానీ కోసం ఇప్పుడంతా స్టార్ట్ చేస్తున్నాం. బిర్యానీ కోసం నెయ్యి కూడా ఉన్నది. నెయ్యి. ఓకే, ఫస్ట్ ధనియాల పౌడర్ వేసినాము చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి, తర్వాత అల్లం, సరిపడా అల్లము, ఇది స్పూన్ మీద కొంచెం ఎక్కువ వేసినాము. మొత్తానికైతే ఇప్పుడు బిర్యానీ అయితే మంచి రుచికరమైన బిర్యానీ అయితే మేము వండబోతున్నాం. ఇక్కడ పసుపు వేసుకున్నాం. దీనికి సరిపడా కారం వచ్చేసి 7 స్పూన్లు, 8 స్పూన్ల కారం అయితే వేసినాం. దీంట్లో కారం. ఇప్పుడు మనం ఇక కొత్తిమీర, ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అయితే వేసుకుంటున్నాము. ఇది మసాలా వేసుకుంటున్నాం. ఇప్పుడు గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాము. గరం మసాలా 1/2 స్పూను. తర్వాతకి బిర్యానీ ఆకు, బగారాకు అంటారు దీన్ని, బిర్యానీ ఆకు కూడా అంటారు. ఇప్పుడు బగారాకు అయితే వేసుకుంటున్నాం. దీంట్లోకి మరాఠీ మొగ్గ, ఇంకవన్నీ బగారా సామాన్ మొత్తం, బిర్యానీ సామాన్ మొత్తం దీంట్లో వేస్తున్నాము. దాల్చిన చెక్క, టేస్టీ అది పువ్వు, అవన్నీ వేసినాము. ఇప్పుడు మనం తెచ్చుకున్న పెరుగు అయితే వేసుకుందాం. ఇప్పుడు పెరుగు అయితే 1/2 కేజీ పెరుగు అయితే వేసుకుంటున్నాము. అది సరిపోతుందా ఇంకా కొంచెం కూడా ఉంది. అది కూడా వేద్దామరా, అది కూడా వేద్దాము. ఆ పెరుగు కూడా, పెరుగు అయితే మంచిగా పెరుగు మన ముక్క ఖరాబ్ కాకుండా గట్టిగా ఉంటుంది. దానికోసమని పెరుగు అయితే వేసుకుంటున్నాము. ఇగో మా రష్మిక ఇక్కడ చూస్తుంది. రష్మిక నోట్ల కాగితం పెట్టుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ కోసం అని చూస్తుంది. ఇప్పుడు దీనికి సరిపడా మనం ఉప్పు వేసుకుందాం. దీంట్లో సరిపడా ఉప్పు వేసిరా. సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాం మనం. ఉప్పు చక్కెర అది. ఓకే, ఉప్పు వేసినాం ఇప్పుడే. ఇప్పుడు మనం ఒకటి లడ్డు నిమ్మకాయ, బాగా లావన నిమ్మకాయని తీసుకున్నాము. నిమ్మరసం అయితే ఇప్పుడు దాంట్లో బగారా దాంట్లో అది చికెన్లో వెనుకుంటున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే మనం వేపుకుంటున్నాము. మంచిగా దూరగా వచ్చిందాక అట్లా వేపుకోవాలి. బిర్యానీ మీద చల్లడానికి బాగుంటుంది. టేస్ట్ కూడా మస్తు ఉంటాయి. ఇదైతే తింటేనే మంచిగా అనిపిస్తుంది బిర్యానీ. ఇవైతే మనం ఇప్పుడు దూరగా వేపుకుంటున్నాం. ఇవన్నీ బాగా మనము మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే
బాగా కలిపి పెట్టుకోవాలి. అన్నిట్లకు కారము మనం వేసిన మసాలా అన్నీ పట్టేటట్టు మనం మంచిగా కలుపుకోవాలి. బాగా ముక్కల గిట్ట బాగా పట్టాలన్నమాట. అది కారం గిట్ట, కారం మసాలా మనం వేసిన మొత్తం రెసిపీ మొత్తం ముక్కలకు బాగా మంచిగా పడితేనే అవన్నీ టేస్ట్ ఉంటాయి. రెండు స్పూన్ల మనం ఆయిల్ అయితే వేసుకున్నాం. దీంట్లో బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల ఆయిల్ అయితే మనం వేసుకుంటున్నాము. ఇది పల్లి నూనె అంటే 3 పోస్తున్నాం, మనకు సరిపోదు అనిపించింది, ఇంకోటి కూడా పోస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పోసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. అట్లని బాగా మిక్స్ చేసుకొని బాగా ముక్కలన్నిట్లకు మంచిగా మసాలా అవన్నీ కారం గిట్ట పట్టేటట్టు చేసుకోవాలి. మంచిగా తీసుకుంటే మస్తు ఉంటుంది. ఇట్లన్నిట్లో పట్టిన తర్వాత ముక్కలకు పట్టాలి బాగా. వీటన్నిటిని కలుపుకున్న తర్వాత మొత్తం కలుపుకొని వీళ్ళని కొంచెం మ్యాగ్నేట్ చేసుకుని ఆడ పెట్టుకుంటే తర్వాతకి కొంచెంసేపు అయితే మనం వెయిట్ చేయాలి. ఇట్లని ఆడ పక్కకు పెట్టేసుకోవాలి. ఇట్లని ఒక 10 నిమిషాలు పావుగంట సేపు అట్లా పక్కకు పెట్టేసుకోవాలి. ఇవన్నీ ముక్కల గిట్ట బాగా పడతాయి కాబట్టి అట్లా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ పెట్టుకోవాలి. మనం ఉల్లిగడ్డలు అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, కొంచెం దూరగా రెడ్ కలర్లకు వస్తున్నాయి. బాగా కలర్కి వచ్చిందాక వాటిని అయితే వేపుకోవాలి. మనం మంచిగా గట్టిగా వేయగాలి. అవి గట్టిగా వేగితేనే మంచిగా చల్లుకోవడానికి మంచిగా ఉంటాయి. ఇగో ఉల్లిగడ్డలు అయితే మనం వేపుకున్నాము, బాగా వేగినాయి. దూరగా రెడ్ కలర్ వచ్చేటట్టు వేగినాయి. ఇవి మనం బిర్యానీ అయిన తర్వాత ఫైనల్గా మనం దాని మీద గార్నిష్ చేసుకోవాలి. దాని మీద బిర్యానీ మీద ఇవి సరిపోవని ఇంక కూడా వేపుతున్నాము. బాగా వేగాలి, రెడ్ కలర్ రావాలి. రెడ్ కలర్ వస్తేనే బాగుంటాయి. బ్రౌన్ కలర్ రావాలి. వేపుకున్న బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్ అయితే మనం ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లో మనం వేస్తున్నాము. చికెన్ దాంట్లో కొంచెం చల్లుకుందాం. అట్లనే చల్లుకొని మనం అక్కడ పక్కన పెట్టేసుకుందాం. ఇక కొంచెం కలుపుకొని మళ్ళీ అదిరిపోయే బిర్యానీ అయితే రెడీగా పోతుంది ఫ్రెండ్స్. చూస్తుంటే మంచిగా ముక్కలు మంచిగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం కొంచెం స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుందాము. ఉడకబెట్టుకున్న తర్వాత ఇక అవి దాంట్లో అది తేలిందాక ఉంచుకోవాలి. మనం పైకి నూనె తేలిందాక కొంచెం ముక్క ఉడికే వరకు ఉడకబెట్టుకొని, అంటే మామూలుగా ఎక్కువ ఉడికిన చికెన్ అయితే మంచిగా అంతా నూనె గిట్ట పేరుకున్నట్టు అయింది. ఇప్పుడు చికెన్ ముక్క ఉడికినట్టు లైట్గా అయితే ఉడికింది. ఈ లోపల మనం బియ్యం అయితే పెట్టుకుందాం. అన్నం బియ్యం ఉడకబెట్టుకోవడానికి ఇప్పుడు మనం స్టవ్ మీద అయితే గంజు పెట్టినాము. ఈ గంజులో మనం వేడవుతుంది. ఇప్పుడే బియ్యానికి సరిపడా మనమైతే ఎసరైతే నీళ్ళు కొలిచి పోసుకున్నాము. ప్రస్తుతానికైతే మనం 3 కిలోలు అని అంటుర్రు. 3 కిలోల రైస్కు 3.5 కేజీల రైస్. 3.5 కేజీలకు రైస్కు మనమైతే 6 డబ్బాల వాటర్ అయితే పోసుకున్నాము. 6 కేజీ డబ్బా, అది కేజీ డబ్బాతోటి 6 కేజీల వాటర్ అయితే పోసుకున్నాం. ఇప్పుడు మనం దీంట్లకు లవంగాలు, యాలకాయలు, బగారా ఆకు, ఉప్పు వేసుకుంటున్నాం, మసాలా అయితే వేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకుంటున్నాం, ఉప్పు 2 స్పూన్లు వేసినాము.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెట్టుకున్న స్టవ్ మీద పెట్టిన ఎసరైతే మగ్గుతుంది, బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం రైస్ అయితే వేసుకుందాం. మనం రైస్ ఇప్పుడు దాంట్లో వాటర్ అయితే నానబెట్టుకున్న రైస్ అయితే వాటర్ మొత్తం ఉంచినాము. ఉంచి ఇప్పుడు తీసుకొచ్చి మనం దీంట్లో రైస్ అయితే వేసుకుంటున్నాము. రైస్ మొత్తం వేసేసినాము. వేసిన తర్వాత మనం అయితే రైస్ అయితే మంచిగా కలబెట్టుకుందాము. ఎందుకంటే మొత్తము అన్ని సమపాలగా ఉడికేటట్టు 70% రైస్ అయితే ఉడకబెట్టుకోవాలి మనము. 70% రైస్ ఉడికిన తర్వాత తర్వాత మీకు తర్వాత చెప్తాను నేను. ఇప్పుడైతే మనము మూత పెట్టేసుకొని రైస్ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఇప్పుడు వాటర్ అయితే మనం ఉంచుకుంటున్నాము. వాటర్లోకి వెళ్ళి బియ్యం అయితే 70% అయితే ఉడికింది రైస్. ఇప్పుడు మనం అయితే మనం రైస్ అయితే వాటర్లోకి వెళ్ళి అయితే ఉంచుకుంటున్నాము. దాంట్లో దేవుతురు మా వాళ్ళు జరిగిన అదే జరిగిన తీసుకొని ఉంచుతారు. రైస్ అయితే దీంట్లో వాటర్ మొత్తం ఉంచేసుకున్నాము. అయిందిలో ఇప్పుడు మనం ఉడకబెట్టిన చికెన్ అయితే రైస్ మీద పెట్టుకుంటాం. 70% ఉడికిన రైస్ మీద పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఈ ముక్కలు అయితే దీంట్లో మనం వేసేసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు మనం బ్రౌన్ కలర్ లోకి వచ్చినట్లు వేయించుకున్న మనం ఎల్లిగడ్డలు అయితే మనం వేసుకున్నాం. ఇవి మొత్తం దాని మీద చల్లుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర కూడా చల్లుకున్నాం. దాన్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు దీని మీద మనం కొంచెం రైస్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇట్లా వేసుకున్న రైస్ని సమపాలగా లేవల్ చేసుకుందాం. దీన్ని లేవల్ చేసుకొని ముక్క కనపడకుండా లేవల్ చేసుకొని దీని మీద మనం కొత్తిమీర పుదీనా మళ్ళీ కొంచెం చల్లుకుందాం. కొత్తిమీర పుదీనా తర్వాతకి మనం ఉల్లిగడ్డ కూడా మనం కొంచెం చల్లుకుందాం. మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ చికెన్ అయితే పీసెస్ అయితే వేసుకుందాం దీంట్లో. బిర్యానీ పీసులు అయితే మనం హోమ్ మేడ్ టైప్లో కొట్టించినాము. మామూలుగా అయితే దాంట్లో హోటళ్ళకి అయితే పెద్దగా కొడతారు, ఇంట్లో కాబట్టి మనం మీడియం సైజులో కొట్టించినాం. మీడియం కంటే కొంచెం పెద్దగా. ఓకేనా, అయిపోయినాయా? రేట్ పలుసపోయి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సూపు తేలుతుంది. గ్రేవ్ అయితే మనం దీని మీద వేసేసుకున్నాం. మనం వేసిన ముక్కల మీద. తర్వాతకి ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు వేసిన రైస్ని మనం సమపాలుగా మంచిగా లేవల్గా చేసుకోవాలి. మనం దీన్ని సమపాలుగా ముక్కలు కనపడకుండా మనం అయితే చేసుకుందాం. తర్వాతకి మనం
ఈ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకున్న ఉల్లిపాయలు మాత్రం దీంట్లో వేసుకుందాం. దీంట్లో ఇప్పుడు దీంట్లో మనం అవి మొత్తం వేసేసుకుందాం ఇక, ఎందుకంటే లాస్ట్ ఫైనల్ కోటింగ్ కాబట్టి మనం దీంట్లో వేసేస్తున్నాం. అదేవిధంగా పుదీనా కొత్తిమీర కూడా మనం వేసేస్తున్నాం. పుదీనా కొత్తిమీర కూడా ఇప్పుడు మొత్తం మన కాడ ఉన్న పుదీనా కొత్తిమీర మొత్తం వేసేసుకుందాం. ఉన్నకాడికైతే మనం వేసేసినాము. ఇప్పుడు మనం కొంచెం సూప్నైతే యాడ్ చేసుకుందాం దీంట్లో. ఇప్పుడు ముక్కలు ఉడకబెట్టినప్పుడు తయారైన సూప్ మాత్రం కొంచెం పైగా రైస్ మీద వేసుకుందాం. రైస్ మీద వేసుకొని చాలు. ఓకే వేసేసుకున్నాం మనం. ఇప్పుడైతే రైస్ మీదనైతే ఇప్పుడు సూప్ అయితే వేసేసుకున్నాము. కొంచెం మనం అయితే నెయ్యినైతే యాడ్ చేస్తున్నాము. నెయ్యి వేడి చేసుకుంటున్నాము. గడ్డగట్టింది, చలికాలం కాబట్టి గడ్డగట్టింది. ఓకే, అది మొత్తం ఇప్పుడు మనమైతే నెయ్యి అయితే వేసుకుంటున్నాము. వేసే కానీ నీళ్ళు కలిపి మనమైతే బిర్యానీ అయితే అదిరిపోయిన బిర్యానీ అయితే తయారవుతుంది. ఇది అదిరిపోయే బిర్యానీ. దీనికి మాత్రం సూపర్. ఇప్పటికే మామూలుగా లేదు టేస్ట్. మేమైతే మైండ్ బ్లోయింగ్. ఇప్పుడైతే మేమైతే చాలా సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం బిర్యానీ కలర్ యాడ్ చేసుకున్నాం ఈ నెయ్యిలో. ఇప్పుడు మనమైతే బిర్యానీ కలర్ని అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నాము. నెయ్యిలో కలిపినాము, దీన్ని యాడ్ చేసుకుంటున్నాము. దీన్ని ఫైనల్గా మొత్తం అన్ని ముక్కలు అన్ని తర్వాత మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉడికిన తర్వాత 70% ఉడికిన రైస్ కాబట్టి మరో 25% 20% అయితే మనం దీన్ని యాడ్ ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే మనం వేసేసుకున్నాం దీంట్లో. బాగుంది మొత్తానికైతే చూడడానికి. మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇలాంటివి మొత్తం ట్రై చేయాలంటే ఎక్స్పర్ట్ ఆధీనంలో మాత్రం దీన్ని ట్రయల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకొని మనమైతే వేడి చేసుకుందాం. దీన్ని దమ్ వచ్చేటట్టు మనం దమ్ అయితే వేసుకోవాలి. దీన్ని ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము దీని మీదగా దమ్ వేయాలి. మనం ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని తడిపి దీని మీద బాగా జుట్టిన తర్వాత దీని మీద మనం వేరే టైప్లో దమ్ వేయబోతున్నాము. అయితే వాస్తవానికి మనం వాడేది బాస్మతి రైస్ కాదు, ఇవి బీపీటీ రైస్ కానీ పాతవి ఇవి. దీనికి సరిపోను మేమైతే చేసినాము. బాగా రావాలని మేము అనుకుంటున్నాము. మేబీ వస్తుండొచ్చు, కానీ మామూలుగా ఉండదు దీని టేస్ట్ మాత్రం. అన్ని రెసిపీలు మొత్తం వాడినాము. దీంట్లో మాకు కృషి చేసిన తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తా ఫ్రెండ్స్. అంతే అలానే మూత పెట్టాలి. యాక్చువల్గా అరిటాకులు పెడితే ఇంకా వస్తుంది టేస్ట్. ఓకే, దీన్ని మూత అయితే పెట్టుకున్నాం. దాన్ని లో ఫ్లేమ్లో పెట్టాలి. దాన్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇది పెద్ద స్టవ్. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీని మీద మనం ఇప్పుడు ఇంతవరకు మ్యాగ్నేట్ చేసుకున్న రైస్ బిర్యానీ మొత్తం దీని మీద పెట్టేసుకొని దీని మీద కొంచెం వెయిట్ పెడదాం. దీని మీద కొంచెం వెయిట్ పెట్టేసినాం అనుకో, ఇదైతే మనకు ఆవిరి బయటకు వెళ్ళకుండా బాగుంటుంది. దీని మనం ఒక 15 minutes చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ 75% ఎబో ఉడికింది కాబట్టి. అందరు మ్యాక్సిమం అయితే అందరూ మైదా పిండి లేదా గోధుమ పిండి అయితే పెడతారు. మనం దీన్ని వెరైటీగా మనం ఒక తడి క్లాత్ తోటి మనం చేస్తున్నాం మనం దీన్ని. కానీ ఇది కూడా మామూలుగా ఉండదు, ఎగ్దమ్ ఉంటుంది. రేపు మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు దీని తర్వాత ఒక 15 minutes తర్వాత చూపిస్తా బిర్యానీ ఏ విధంగా తయారైంది, ఎట్లా ఉంది, స్పైస్ ఎట్లా ఉంది అసలు చూడాలి ఫ్రెండ్స్. బాగా చూడండి, బిర్యానీ మాత్రం అదిరిపోయేటట్టు ఉంటుంది. మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. హెచ్సి క్రియేషన్స్
మరి ఏకదమ్ ఉండాలి మరి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. మేమైతే తింటున్నాము. ఇప్పుడు మేము ఆల్రెడీ చూడొచ్చు, రుచికరమైన బిర్యానీ ఏకదమ్ ఉంది ఫ్రెండ్స్. మంచిగా రుచికరమైన బిర్యానీ అయితే మేము ఈరోజు డిసెంబర్ 31 రోజు ఏకదమ్ చేసినాము. మరీ తగ్గేది లేదు దీంట్లో, రుచిలో మాత్రం బరాబర్ ఉంది దీంట్లో. మా మిల్కగాడు లెగ్ పీసులు మాత్రం పీకి పడేస్తున్నాడు. ఫ్రూటీ మా మనోడు పెద్దోడు, ఈయనకి లెగ్ పీసులు అంటే ఇష్టం, గుంజి పడేస్తున్నాడు అంతే, తగ్గేదే అంటుడు. ఫ్రూటీకి మాత్రం ఏం అర్థమవుతలేదు, ఏం తినాలో కూడా అర్థమవుతలేదు. ఏదో అలమ్మ నోట్లో పెట్టింది, నవ్వుతుంది. నువ్వు నవ్వరా ఇంకో ఫ్రెండ్స్. మా మహేశ్వర అక్క ఇవో అన్నం పెడుతుంది. అక్క అంటే అక్క కాదు కానీ మా కోడలు, కానీ మేము ముద్దుగా అక్క అంటాము. మా మహేశ్వర అక్క, నా కొడుకు డానీడు హేమచంద్ర, ఇద్దరు మేనబాబు ఆడిది అన్నం పెట్టింది, ఆడ తింటుడు. ఇటు నుంచి ఇటుకి వస్తే ఈమె మా రష్మిక అన్నం తింటుంది. పక్కపోండి నా బిడ్డ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పింది. ఇక్కడ నుంచి ఈమె మా మంజుల, మా మిసెస్. ఈమె మాత్రం తగ్గేది కాదు, అస్సలు తగ్గేది లేదంటది. బరాబర్ ఋషిలో మాత్రం కూరలు చేసేటప్పుడు ఏదైనా కూడా అస్సలు తగ్గేది లేదంటది, బరాబర్ ఉంటుంది. ఈమె మా బిడ్డ ఈమె ఉన్నది బిర్యానీ. వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, తల్లి బిడ్డ ఇద్దరు కలిసి ఉన్నారు. వీడు అబ్బే ఏం కొడుతావు, ఇంకో వాళ్ళ కొడుకు వీడు ఒటలాసినోడు, ఇప్పుడు ఒకటే కొరుతుండు. సర్లే మా మనోడు కాబట్టి అన్నా కానీ ఓకే. నువ్వు ఆగి వర్రగల్ని. ఓకే ఏడుస్తుండు కాబట్టి చెప్పినాం కానీ ఫ్రెండ్స్, సరే దాన్ని ఏమనుకోకరి, దాన్ని అన్యతగా భావించొద్దు. మా బిడ్డ మా మిసెస్ ఇద్దరు కలిసి మంచిగా బిర్యానీ మాత్రం బాగా ప్రిపేర్ చేసారు, వండారు. రుచికరమైన బిర్యానీ ఏకదమ్ ఉంది. వీళ్ళందరూ కలిసి బాగా ఈడు చూసారా ఫ్రెండ్స్, ఈయన పేరు మిల్కాబాయ్. ఈడు తోపు సింగ్ అనుకుంటాడు కానీ పెద్ద తోపు సింగ్ ఈడు. ఈడు సబ్జాల మీదకి వెళ్ళి దుంకుతాడు. ఓకేనా? ఇందాక దుంకినావు నీ మేయ ఇంకా దాల్లే అంటుంది ఫ్రెండ్స్. వీడియో చూడు. బాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, టుడే ఒక్కొక్కరు చెప్పు. రోలింగ్. ఊరాడు నాగమ్మ పెట్టాలి. నేను చెప్పలే 1 2 3 చెప్పిన తర్వాత చెప్పు. 1 2 3 స్టార్ట్ అంట, అప్పుడే 1 2 3 స్టార్ట్. ఊరే మరి రాలే. రైట్. ఇవా మా మమ్మీ ఇలా 31st రోజు బిర్యానీ అయితే ఇంకా తినలేదు.
ఆమెకు కొంచెం షుగర్ ఉంది. బిర్యానీ తింటానంటే మళ్ళా పొద్దుటికి 2 సూదులు ఎక్కాలంట. సిరిసికి ఎక్కుతాడ, మాకు తెలియదు. సిరిసికి ఎక్కుతాడ. మా అమ్మ ఈమె పేరు కాదు జాన్ లిసా అనుకుంటున్నాం కానీ కాదు, ఆమె పేరు సైదమ్మ. అల్లుడి లెక్కల పేరు పెట్టుకుందాం అనుకున్నాం కానీ మా అమ్మ పేరు కాదు, సైదమ్మ. మా అమ్మ పక్క హిందూ, మా అయ్య చచ్చిపోయింది కాబట్టి బొట్టు పెట్టుకోలేదు. మా అమ్మ అయితే బిర్యానీ తింటలేదు ఇవాళ, కానీ ఏకదమ్ బిర్యానీ మాత్రం తోపుల సింగ్లా ఉంది. అసలు చచ్చిపోవాల్సిందే తినాల్సిందంటే. న్యూ ఇయర్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్ 12 దాటింది. ఇప్పుడే మేము కేక్ కట్ అయితే కట్ చేసినాం. మా అమ్మ కట్ చేసింది. మా అమ్మ కట్ చేసింది కేకు. నూతన సంవత్సరం 31 అయిపోయింది. జనవరిలోకి 2025లోకి మేము అడుగుపెట్టినాం. మైండ్ బ్లోయింగ్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ బజాయించురి. మేమందరం అయిపోయి చేస్తున్నాం ఇప్పుడు ఎగ్జామ్ అంతా. మా అమ్మ కేక్ ఆల్రెడీ కట్ చేసింది, మళ్ళీ ముక్కలు తీస్తుంది. ఫ్రెండ్స్ మళ్ళీ తగ్గేదేలే, ఎగ్జామ్ బజాయించుడే. మమ్మీ లక్కీ లక్కీ పెడితే అంకే పెట్టు. ఏమన్నాడు ఎకాల కప్పలెక్క నోరు తెరుతున్నాడు. ఏమో కూడా పెట్టు. అందరం నెక్స్ట్ అదే ఫ్రెండ్స్ ఫ్రూట్ తింటుంది. లక్కీ ఇంకో లక్కీ మా మనోడు. అమ్మ తినిపి. హాయ్ చెప్పురి, హాయ్ చెప్పురి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పురి. చెప్పరా ఓ రమా, ఇంతమంది నేడమవుతుంది. ఫ్రెండ్స్ మా చిన్నోడు ఈయన అలా బిడ్డతోటి మా అమ్మతోటి ఫోటో దిగుతున్నావు. ఏం చేస్తాం అలా దిగని. మిల్కగాడు మా పెద్దాలను కొడుకేడు. మిల్కగాడు మా పెద్దాలను కొడుకేడు. చెప్పు చెప్పు చెప్పు, ఏం చేస్తున్నావు? హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాడు మా అమ్మకు. చెప్పురా, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిండు చూడే. అది చెప్పు. అంతే అంతే అంతే. హ్యాపీ న్యూ ఇయర్. ఇలా ఏమో మా పెద్దలోని బిడ్డ. ఈయన మా పెద్దలుడు, మా పెద్దలోని బిడ్డ. ఈమె పేరు ఏం పేరే ఉండే? అన్షిక. ఇమాన్షిక, కానీ ఈమె పేరు నీకు నేము ఫ్రూటీ. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఫ్రూటీ అగో అలా డాడీ ఎత్తుకుంటుండు వాళ్ళు అనమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్లో పాల్గొన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఇంకో మా కొడుకు ఏమో మా కోడలు, మా ఇద్దరు మా అక్క తర్వాత మా మైసూర్ అక్క. ఈమె అప్పుడప్పుడు మైసూర్ అక్క అనేది ఈమె. ఈమె మా కొడుకు, ఈయన మా కొడుకు, ఆయన మనోడు ఆడు తోప్ సింగ్. మా అమ్మకైతే న్యూ ఇయర్ సందర్భంగా కేక్ తినిపిస్తారు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మీరందరూ కూడా చెప్పండి. బరాబర్ చెరగి. మా అమ్మలకైతే మా అమ్మకు తినిపిస్తుంది కేక్.
న్యూ ఇయర్ కూడా చెప్తుంది. 31st సెలబ్రేషన్స్ అయిపోయాయి ఆల్రెడీ. అమాను హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి నా కొడుకు నా బిడ్డ మా అమ్మ పక్కన ఉన్నామా మా హోమ్ మినిస్టర్. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. థమ్స్అప్ పెట్టమా పెట్టమా వీడియో రికార్డ్ వదిలేస్తున్నావు. నేనే చేస్తాను. హ్యాపీ న్యూ ఇయర్. 1 2 3 హ్యాపీ న్యూ ఇయర్. 1 2 3 4 స్టార్ట్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా? ఓకే.